శబరిమల నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయ్యప్ప భక్తులు భక్తి విపత్తులతో ప్రస్తుతం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి అలాగే మకర జ్యోతి దర్శనానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు ఫోన్ లైన్లో. కార్తీక్, కొద్ది రోజుల క్రితం మనం చూసాం చాలా విపత్కర పరిస్థితులు కనిపించాయి. మనకి ఊపిరాడని పరిస్థితులు, కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి శబరిమల మీద. ఈ రోజు మకర జ్యోతి దర్శనం చాలా పవిత్రమైనటువంటి రోజు. చాలా భక్తి ప్రపత్తులతో వారందరూ కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. మకర జ్యోతి దర్శనం పూర్తయ్యే వరకు ఒక ఎత్తు, పూర్తయిన తర్వాత వాళ్ళందరూ కిందకి రావడం ఒక ఎత్తు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అయిపోయిన తర్వాత కిందికి సేఫ్ గా వెళ్ళడానికి? రైట్ చక్రి, గత కొన్ని రోజులుగా ఏదైతే శబరిమలలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఈసారి మాత్రం ట్రావెన్స్కోర్ బోర్డు అయితే చాలా అత్యంత జాగ్రత్తలు అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు. మకర జ్యోతి దర్శనం అనేది మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. దీంతో మొత్తం శబరిమల గిరులు మొత్తం కూడా శరణఘోషతో పులకిస్తున్నాయని చెప్పాలి. భక్తులందరూ కూడా అయ్యప్ప నామస్మరణతో పులకిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 50,000 నుంచి 70,000 మంది వరకు మాత్రమే కొండపైకి అనుమతి అనేది కూడా ఇచ్చారు. కానీ 10 వ్యూ పాయింట్లు అనేది కూడా ట్రావెన్స్కోర్ దేవస్థానం అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఈ 10 వ్యూ పాయింట్ల నుంచి కూడా భక్తులందరూ కూడా ఏదైతే మకర జ్యోతి దర్శనం కోసం కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. గత 3 రోజులుగా కూడా పగలరాజుల వంశావళులు చెందినటువంటి వారందరూ కూడా స్వామివారికి స్వర్ణాభరణాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చారు. మరి కొద్దిసేపటి క్రితమే అయ్యప్ప స్వామి సన్నిధానానికి కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఆ స్వర్ణాభరణాలన్నింటినీ కూడా అయ్యప్పకు అలంకరించబోతున్నారు. అలంకరించిన తర్వాత ఏదైతే మకర జ్యోతి దర్శనం అనేది కూడా భక్తులకు ఏదైతే అయ్యప్పలకు దర్శనం ఇవ్వబోతుంది. సో ఆ క్షణం కోసం కూడా వేలాది మంది భక్తులు కొండ మీద ఉంటే కొండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 లక్షల మంది వరకు కూడా వచ్చినట్టుగా కూడా ఒక అంచనా అయితే ఉంది. ఈ క్రమంలో ఒకసారిగా మకర జ్యోతి దర్శనం తర్వాత అయ్యప్పలందరూ కూడా తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కింద దిగేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, 2000 ఏదైతే ఎక్కే ద్వారం కావచ్చు, దిగే ద్వారం కావచ్చు. సో ప్రస్తుతానికి మకర జ్యోతి దర్శనం తర్వాత 2 పక్కల నుంచి కూడా కిందకి దిగేలాగా కూడా అధికారులు ఒక ఏర్పాట్లు అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే సాయంత్రం 4 గంటల ప్రాంతంలోనే కొండపైకి ఎక్కే వాళ్ళందరినీ కూడా నిలిపివేయడం కూడా జరిగింది. కేవలం దర్శనం తర్వాత ఇప్పుడు 2 పక్కల నుంచి కూడా దిగడానికే కూడా ఆస్కారం ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి క్రమంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అయితే చూస్తున్నారు. క్యూ లైన్లలో కావచ్చు, రాత్రిపూట దిగేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక లైట్లు అనేది కూడా కొండ మార్గంలో వేయడం కూడా జరిగింది. సో ఈ రకంగా అత్యంత జాగ్రత్తగానే ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నెల క్రితం వరకు కూడా, నెల రోజుల నుంచి కూడా అత్యంత రద్దీ అనేది కూడా రోజుకు 90,000 వరకు కూడా దర్శనం కల్పిస్తున్నప్పటికీ కూడా అంతకు మించినటువంటి అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శనానికి రావడం కారణంగా తోపులాటలు, తొక్కిసలాటతో పాటు ఇద్దరు కూడా చనిపోవడం కూడా జరిగింది, ఇద్దరు అయ్యప్పలు కూడా. సో ఈ నేపథ్యంలోనే వరుస ఘటనల నేపథ్యంలో మకర జ్యోతి సందర్భంగా అత్యంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేయడంతో అయ్యప్పలందరూ కూడా ప్రస్తుతం మకర జ్యోతి దర్శనం కోసం కూడా వేచి ఉన్నారు. ఆ ఒక్క క్షణం కోసం ఏదైతే పొన్నమ్మల మేడు ఒక్కసారిగా కనపడితే ఆ జ్యోతి కనబడిన వెంటనే కూడా అందరూ కూడా పులకించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అందుకు తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు అయితే చాలా పకడ్బందీగా కూడా చేశారు. తిరిగేటువంటి ప్రాంతాల్లో పోలీస్ తో పాటు ప్రైవేట్ గా కూడా ఈసారి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. దానివల్ల సగానికి సగం దిగేటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుందని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. సో గతంలో కంటే కూడా ఈసారి మెరుగ్గా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పి మాత్రం ట్రావెన్స్కోర్ బోర్డు చెప్తుంది. సో ఏదైతే పందాల రాజులు అందరూ కూడా స్వర్ణాభరణాలని లోపలికి తీసుకువెళ్లడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే అయ్యప్పకు అలంకరించిన వెంటనే కూడా మహా హారతి ఉంటుంది. హారతి తరువాత మకర జ్యోతి దర్శనం అనేది కూడా పొన్నంబల మీద నుంచి అయ్యప్పలందరూ కూడా వీక్షించడానికైతే సిద్ధపడుతున్నారు. రైట్, ఇప్పుడు మకర జ్యోతి అంటే సమయం, ముహూర్తం ఉంటుందా, లేకపోతే 3 సార్లు దర్శనం ఇస్తుంది? సాధారణంగా ఒక్కోసారి 6:30కి జరుగుతుంది, ఒక్కోసారి 6:30 తర్వాత జరుగుతూ ఉంటుంది. పర్టికులర్ టైం ఏమైనా ఉంటుందా? దాన్ని ఎట్లా, ఆ ముహూర్తం ఎట్లా నిర్ణయిస్తారు? అంటే సాధారణంగా అయితే ఏదైతే పందాల రాజులు ఏదైతే నగలను దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ యొక్క ప్రయాణం అనేది కొనసాగుతుంటుంది. అలా వచ్చినటువంటి తర్వాత వారు వచ్చాక ఆ ఆభరణాలని ఏదైతే స్వామివారికి అలంకరించిన తర్వాత మాత్రమే ఈ యొక్క మకర జ్యోతి దర్శనం అనేది ఉంటుంది. దానికంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అనేది కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే నగలు వచ్చే
సమయాన్ని బట్టి కూడా మకర జ్యోతి దర్శనం అనేది ఉంటుంది. అయితే ఈసారి 6:45 ప్రాంతంలో ఉండేలాగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అంతకంటే ముందుగానే వచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఆభరణాలు అన్ని కూడా ఆలయానికి చేరుకున్నాయి. ఆలయానికి చేరుకున్న తర్వాత స్వామివారికి అలంకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదొక 15 నిమిషాలు పట్టచ్చు. అటు తర్వాతే మహాఆరతి తర్వాత మొత్తం మకర జ్యోతి దర్శనం అనేది ఉంటుంది. ఇంకొక 10-15 నిమిషాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికోసం అయితే ఎంతసేపు అయినా కూడా వేచి ఉండి ఉదయం నుంచి కూడా వేచి ఉన్నారు. దాదాపు 48 రోజుల పాటు కూడా ఈ యొక్క దీక్షలో ఉండి వచ్చినటువంటి అయ్యప్పలు కావచ్చు. అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కొండ మీద ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది ప్రభుత్వ పెద్దలు కూడా రావడం కూడా జరిగింది. ఏదైతే కేరళ సర్కారు కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి కూడా అక్కడికి ఆయన కూడా రావడం కూడా జరిగింది. సో ట్రావెన్స్కోర్ దేవస్థానానికి సంబంధించినటువంటి 15 మంది సభ్యులు కూడా ప్రస్తుతం కొండ మీదే ఉన్నారు. దానికి తోడు పెద్ద ఎత్తున సెక్యూరిటీ అనేది కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అందరి మధ్య కూడా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. మరి కాసేపట్లోని మహాఆరతి తర్వాత మకర జ్యోతి దర్శనం అయితే భక్తులకు ఏదైతే అయ్యప్పలకు దర్శనం ఇవ్వనుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తీక్.